జై శ్రీరామ్. మనము నిన్న చూసినాం ఒక టెంపుల్‌లో కట్టమైసమ్మ టెంపుల్ ఇక్కడ హైదరాబాద్‌లోనే కట్టమైసమ్మ టెంపుల్‌లో ఒక తురుష్కుడు వాడు మలమూత్రాలు విసర్జించిండు. వాడికి ఎక్కడ లేదన్నట్టు వాడు కావాలని ఇంటెన్షనల్‌గా వాడు అట్లా మలమూత్రం అది చేసిండు అక్కడ. అంటే మన వాళ్ళు కూడా వాడితోనే మొత్తం క్లీన్ చేపిచ్చిర్రు. అది తర్వాత సంగతి, అది వేరే సంగతి. బట్ ఇట్లా ఇప్పుడు ఇదే విషయము ఎవరైనా మసీదులో చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే విషయము ఎవరన్నా చర్చిలో చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు గూడా సరే అట్లనే క్లీన్ జేసి ఒక 4 దెబ్బలు కొట్టేసి ఊరుకుంటారా? మనలాగానే. మరి మనమెందుకు ఇట్లా ఉన్నామసలు? వీళ్ళకు ఎందుకింత పైశాచికత్వము? ఎందుకింత రాక్షసత్వము? ప్రతిసారి చూస్తున్నాము. లాస్ట్ టైమ్ గూడా మనకు భూలక్ష్మి అమ్మవారి టెంపుల్‌లో ఇట్లనే జేసిర్రు. విగ్రహాలు పలగొట్టి అదంతా దుండగులు ఇట్లనే జేసిర్రు. ఇప్పుడు ఇట్లనే. ప్రతి 6 నెలలకొకసారి ఇదేదో ఫార్మాట్ లాగా ఇదేదో స్కెచ్ చేసినట్టుగానే ఉంది ఇది ప్లాన్. బట్ దీని వెనక చాలా పెద్ద కుట్రనే ఉందని నాకనిపిస్తుంది. దీన్ని మరి పోలీసులు ఎక్కడి దాకా తీసుకెళ్తారో మనకైతే తెలీదు. కొన్ని సార్లేమో అంటారు వాడు పిచ్చోడు, మానసిక వికలాంగుడు అది ఇది అని చెప్తుంటారు యాజ్ యూజువల్‌గా. వాళ్ళని పట్టుకొని వాడు పిచ్చోడు, పిచ్చోడంటే వాడికి మన హిందూ దేవాలయాలే కనపడ్డాయా వానికి? వేరే ఎక్కడ కనపడయా? ఈ హిందూ దేవాలయాలకొచ్చి తల అది అదేంది విగ్రహాలను కొట్టడం ఇవన్నీ చేస్తడం. ఇవన్నీ పిచ్చోళ్ళు అని చెప్తుంటారు. అదైతే మనం చూసినాము. అంటే ఇది ఇది ఎందుకు ఇంత ఇది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకిట్లా? అంటే ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా? వీళ్ళ గురువులు నేర్పిస్తున్నారా? మరి వీళ్ళు నేర్చుకునేది ఎక్కడ? ఒక్కసారి గవర్నమెంట్ కూడా మేము ఫండ్స్ ఇస్తాం అని చెప్పి అందరికి అది కాకుండా చూడాలి అసలు ఆ ఫండ్స్ కరెక్ట్ యూటిలైజ్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు వాళ్ళకు ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్‌లలో కూడా మన అది మానిటరింగ్ చేయాలి. లేకపోతే ఇట్లనే అవుతది. అసలు వాళ్ళు లోపల ఏం నేర్చుకుంటారు? మనకేమైనా తెలుసా అసలు? మన దేవాలయాలు ట్రాన్స్‌పరెంట్‌గా బయట ఉంటాయి. అందరూ చూస్తుంటారు. బట్ వాళ్ళ వాళ్ళ వాటికి ఎవడు మానిటర్ చేసేది ఎవరసలు? చట్టం ఏం చేస్తుంది? న్యాయం ఏం చేస్తుందసలు? ఈ పోలీస్ వ్యవస్థ ఇట్లనే ఉంటే మనం ఏం చేయాలసలు? జస్ట్ మన అప్పటిదప్పుడు యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు అన్ని సంఘాలుంటాయి. అప్పటిదప్పుడు వాడు చర్య తీసుకోవాలి అది ఇది అని చెప్తారు. వాళ్ళు ఓకే అని పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటారు. కేస్ ఫైల్ చేస్తున్నారు. ఆ కేస్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైతుంది? వాళ్ళకి శిక్ష పడుతుందా? లేకపోతే జస్ట్ 1 మంత్, 2 మంత్స్‌లోనే వాళ్ళ పెద్దలొచ్చి వాళ్ళని బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారా? అసలేమైతుందనేది గూడా మనం తెలుసుకోవాలి. నేను ఇది గూడా కరెక్ట్‌గా డీటెయిల్డ్‌గా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తప్పకుండా. మీకెవరికైనా ఇలాంటి కేసులు గనక దీని పురోగతి తెలిసుంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. నాకు కామెంట్ చేయండి. మనందరం కలిసి దీని మీద పోరాడదాం. జై శ్రీరామ్.